నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలతో పాటు రోడ్లు కల్వర్ట్లు డ్యామేజ్ అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల్లో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి పర్యటనతో ఒరిగేదేమీ లేదని, చిత్తశుద్ధి ఉంటే అధికారులతో నివేదికలు తెప్పించి తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల ఆధునీకరణ అంశంతో పాటు కేంద్ర నిధులు, ఫసల్ బీమా అమలుపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 4 రోజుల నుంచి ఏకదాటిగా కుంభవృష్టిగా వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లాకు సంబంధించి, స్వర్ణ ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో కూడా పెరుగుతున్న నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్టును ఈరోజు గేట్లకు వదిలి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి పరిస్థితిని తెలుసుకునేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు వచ్చారు. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. స్వర్ణ ప్రాజెక్టు వల్ల జేఎన్ఆర్ కాలనీకి ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు. మీరు ఏదైతే ఎత్తు తగ్గించడం అనేది బ్లాస్ట్ చేసినప్పుడు కొంత వివాదం చెప్పిన ఏమంటారు మీరు దాన్ని? అంటే గత కొంతకాలం నుంచి ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ వర్షాలు పడ్డప్పుడు ఏదైతే గేట్స్ ఓపెన్ చేస్తే జేఎన్ఆర్ కాలనీ ముంపుకు గురవుతూ ఉండే. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో అక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసి దాని హైట్ కూడా పెంచడం వలన మరి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసి ప్రతిసారి వాళ్ళని రెస్క్యూ కోసం బోట్లలో తీసుకుపోయే పరిస్థితి ఉండే. మరి దాన్ని నేను గెలిచిన తర్వాత మరి అధికారులతో మాట్లాడి టెక్నికల్ టీంని పిలిపించేస్తే మరి దాన్ని 1 మీటర్ సైజును తగ్గిస్తే తాకిడి ఉండదని చెప్పినప్పుడు అప్పుడు మొన్న సమ్మర్లో మరి దాన్ని 1 మీటర్ని తగ్గించడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసేసుకొని తగ్గించడం జరిగింది. దాంతో ఈసారి 50 క్యూసెక్ల నీళ్ళు వదిలిన తర్వాత కూడా జేఎన్ఆర్ కాలనీకి నీళ్లు రాలేదు. ఇప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు వర్షాకాలం కూడా వాళ్ళ ఇళ్లలో ఉండగలుగుతున్నారు. లేకుంటే ప్రతి వర్షాకాలం 1 మంత్ వాళ్ళని రెస్క్యూ కోసం క్యాంపులలో పెట్టాల్సి తరలించే పరిస్థితి ఉండే. ఇప్పుడు వాళ్ళు ఆ పరిస్థితి లేకుండా వాళ్ళు ఈరోజు మరి 50 క్యూసెక్లు నీళ్ళు వదిలిన తర్వాత కూడా వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా ఇళ్లలో ఉంటున్నారంటే అది ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగింది. మరి దానికి అందరూ కోఆపరేట్ చేయడం వల్ల కూడా సాధ్యమైంది. మరి గత 4-5 రోజుల నుంచి భారీగా వస్తున్నటువంటి వరద వలన, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరద వలన స్వర్ణ ప్రాజెక్టు మరి నీరు వీళ్ళు 3 గేట్లు ఎత్తేయడం వలన ఇక్కడ మరి ఈ కెనాల్ లోపల వరద తాకిడి పెరిగింది. మరి దాన్ని పరిశీలించడానికి వచ్చినాము. మరి సారంగపూర్లో ముఖ్యంగా ఇప్పుడు మీరు వస్తేప్పుడు చూసుంటారు, అక్కడ కూడా ఒక 2 బ్రిడ్జెస్ దగ్గర అక్కడ డ్యామేజ్ జరిగింది. వరద తాకిడికి అక్కడ మరి కొంచెము అది బ్రీచ్ అయింది. ఆ బ్రీచ్ని కూడా నేను ఇప్పుడు ఎస్సీ గారిని, ఈ గారిని అక్కడికి పిలుచుకొని మరి ఆ ప్రాంతంని పరిశీలించడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మెయింటెనెన్స్లో పెట్టేసి నేను రిపేర్ చేస్తామన్నారు. ఎనీవే అది నేను గతంలో ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది హ్యామ్లో కూడా ఈ రోడ్డు మనకు మంజూరు చేశారు. మరి హ్యామ్లో అది మంజూరైనప్పుడు ఈ కంప్లీట్ ఎన్నైతే మరి లో క్యాష్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా స్ట్రెంథెన్ చేయాల్సిందిగా నేను ఇప్పుడు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మరి ముఖ్యంగా ఇప్పుడు స్వర్ణ ప్రాజెక్టు మీరు చూసినట్లయితే ఈ ప్రాజెక్టులో ఇవన్నీ కూడా గత 60 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి స్వర్ణ ప్రాజెక్టు. ఈ స్వర్ణ ప్రాజెక్టులో 58-60స్లో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి గేట్స్ ఇవి ఓల్డ్, ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను, అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇవి ఓల్డ్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు, దాన్ని రిపేర్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది, గేట్స్ని మార్చాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి గేట్ని మార్చాలన్నా కూడా ఈ టెక్నాలజీ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు కాబట్టి మళ్ళీ అవే గేట్లు రిపేర్ చేసి అమర్చినా కూడా ఈ ప్రాబ్లము మళ్ళీ తలెత్తుతుంది. 100% మేము దానికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను మరి ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారికి నేను కలిసి ఈ ఇష్యూ లోపల నేను ఎట్లయితే మీరు కడెం ప్రాజెక్టులో మీరు ఒక నిర్ణయం తీసుకొని ప్యారలల్గా ఒక స్పిల్వేని నిర్మాణం చేయాలనుకుంటున్నారు, సిమిలర్గా ఇక్కడ కూడా అదే నిర్ణయం తీసుకోవడం వలన మరి దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా మాకు ఎప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ వాటర్, ఎందుకంటే 1 TMC కెపాసిటీ ఉన్నటువంటి చిన్న ప్రాజెక్ట్ ఇది. ఈ చిన్న ప్రాజెక్టులో మేము ఎండాకాలము తాగునీరు ఇక్కడ నుంచే ఇవ్వాలా, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి 10-12 వేల ఎకరాల ఆయకట్టు కూడా ఇదే ఉన్నది కాబట్టి మాకు ఎండాకాలం ఈ నీళ్ళు లీకేజ్ వల్ల ప్రాబ్లం అవుతూ ఉన్నది. ఈ లీకేజ్ సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఆల్టర్నేటివ్గా మనం ఒకటి స్పిల్వే కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అంశంని కూడా నేను అధికారులను ఒకసారి ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను మరి ముఖ్యమంత్రి గారిని మరి మంత్రి గారిని కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియదు. గడిచిన 4 రోజుల నుంచి వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. కాంగ్రెస్కు సంబంధించిన వారంతా కూడా, నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పటికీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి, రైతులకు, నష్టపోయిన రైతులకు సాయం అందించడంలో పాలకులు విఫలమయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని అధికార పార్టీ నేతలను మీరేమంటారు? అంటే ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఉండుంటే
ఈ పరిష్కారము దొరుకుండేది. వీళ్ళు ఫసల్ బీమా యోజనలో వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వము పాల్గొనకపోవడం వలన రైతులు నష్టపోతూ ఉన్నారు. ఒకవైపేమో మీరు వారికి కంపెన్సేషన్ ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వం కంపెన్సేషన్ ఇవ్వాలన్న ఆలోచన చేయదు. అట్ ద సేమ్ టైం కేంద్రం ఇచ్చేటువంటి ఫసల్ బీమా యోజనలో మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నా కూడా ఈరోజు రైతులకు లబ్ధి జరిగి ఉండేది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒకవైపు ఇప్పుడు వర్షాలతో అతివృష్టి రావచ్చు, రేపు ఎండాకాలంలో అనావృష్టి రావచ్చు. ఏదొచ్చినా కూడా ఇవన్నిటికీ కూడా ఒక సొల్యూషన్, ఒక ఫసల్ బీమా కార్యక్రమం ఎన్నో రాష్ట్రాలలో ఈ ఫసల్ బీమా కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ ఫసల్ బీమా యోజనలో పార్టిసిపేట్ చేస్తలేదు? మరి టీఆర్ఎస్ పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ కూడా అదే నడవడిక చేసుకుంటూ అదే వారిని ఫాలో చేయడం అనేది ఈరోజు రైతుల్ని మోసం చేయడం, అన్యాయం చేయడం అవుతున్నది. ఖచ్చితంగా ఫసల్ బీమా యోజనలో పార్టిసిపేట్ చేసి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతులు దాదాపు 20,000 పెట్టుబడి ఇప్పటికే పెట్టున్నారు, సర్వం కోల్పోయినామని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు నష్టపరిహారం అందించాలి, ఎంత మెట్టుకు అందించాలని మీ బీజేపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తారు. ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేయండి. ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలా, మరియు రైతులను ఆదుకోవాలా. ఒకవైపు యూరియా ప్రాబ్లం ఉన్నది, ఒకవైపు మీరు ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయలేకపోవడం, అసెస్మెంట్ చేయలేకపోవడం వల్ల గత 10-11 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రోజు కూడా యూరియా కొరత లేదు. మరి ఈసారి ఎందుకు యూరియా కొరత వచ్చింది? అది మీ నెగ్లిజెన్స్ వల్ల కాదని అడుగుతా ఉన్నాను. మీకు అసెస్మెంట్ లేకపోవడం వల్లనో, ముందు చూపు లేకపోవడం వల్లనో రైతులు ఈరోజు యూరియాకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఉన్న యూరియా కూడా మీరు ప్రైవేట్ సెక్టర్లలో ఇవ్వడం వలన వాళ్ళు దానికి లింకేజ్ పెడతా ఉన్నారు. మీరు ఈ యూరియా కొనాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కొనాలా, పెస్టిసైడ్ కొనాలా, లిక్విడ్ యూరియా కొనాలని చెప్పేసి రకరకాలుగా లింకేజ్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నది. మరి రైతులను ఆదుకోవడంలో, రైతులకు సాయం చేయడంలో వీళ్ళు పూర్తిగా వెనుకంజ వేస్తూ ఉన్నారు. దాని మీద పూర్తి అసెస్మెంట్ వీళ్ళకి దొరకడం లేదని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఖచ్చితంగా ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇమీడియట్ ఫండ్ కింద, రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం సాగిస్తామని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొంటున్నారు. కెల్పర్సన్ శ్రీనివాస్, HNTV, నిర్మల్ నుండి.